Okay, so hi friends, welcome back to our YouTube channel Technology Classes ఫ్రెండ్స్ నేను మీకు ఈ రోజు ఒక మంచి వెబ్సైట్ గురించి మీకు రివ్యూ చేసి చూపించబోతున్నాను. సో అదేంటంటే గనక మనం ఏదైనా ఒక కొత్త వెబ్సైట్ కానీ కొత్త మొబైల్ యాప్ కానీ మనం క్రియేట్ చేయాలి అంటే దానికి చాలా ప్రాసెస్ ఉండేది ఇదివరకు. సో ఓకే, సో ఇప్పుడు అవన్నీ కూడా మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తయారు చేసే వెబ్సైట్స్ వచ్చినాయి అనమాట. ఒక ఓకే, సో అందులో భాగంగానే మీకు ఇవాళ ఒక మంచి వెబ్సైట్ చెప్పబోతున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటంటే కనుక మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో సో మనకి డైలీ వచ్చేసి 10 క్రెడిట్స్ వరకు ఫ్రీ ఇస్తారు. సో అది ఎట్లా ఏం జరుగుతుంది అండ్ మీ చేతితో మీరు మొబైల్ యాప్ ఎలా తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ మొబైల్ యాప్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని గూగుల్ ప్లే స్టోర్ లోకి మీరు ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి అండ్ అప్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా మనం మనీ ఎలా ఎర్న్ చేస్తాం అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి అన్నమాట. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లైవ్ లో నేను మీకు చేసి చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ గూగుల్ ఏంటంటే ఇక్కడ నేను మీకు చూపించినట్టు సో మీకు లవబుల్ అదే డెవలపర్ అని కొట్టాలి. సో ఇక్కడ ఇప్పుడు లవబుల్ యాప్ అని వచ్చింది. సో ఇక్కడ చూడండి మొబైల్ ఉందన్నమాట. సో ఇక్కడ బిల్డ్ యాప్స్, వెబ్సైట్స్ అండ్ డిజిటల్ ప్రాజెక్ట్ ఫాస్టర్ యూజింగ్ లవబుల్ అని ఇచ్చారు కదా. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ టైం సైన్ అప్ అడుగుతున్నాం అనుకోండి. సో మనకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపించే ఉంటుంది. 1 సెకండ్. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్ అదే సో ఇక్కడ రైట్ సైడ్ టాప్ లో సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదండి. సో దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీరు కంటిన్యూ విత్ జీమెయిల్ కానీ లేకపోతే ఇప్పుడు కొత్త మెయిల్ నుంచి కానీ దేని నుంచి అయినా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. నేను జీమెయిల్ నుంచి లాగిన్ అవుతున్నాను. సో మనకి జీమెయిల్ నుంచి లాగిన్ అయిపోతే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మన జీమెయిల్ ఐడి నుంచి లాగిన్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా లాగిన్ తీసేసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇది ఏంటంటే మనం సైన్ అప్ అవ్వాలన్నమాట. సో మనం సైన్ అప్ అయిన తర్వాత మనం పర్మిషన్స్ ఇవ్వాలి. సో పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయిన తర్వాత చూడండి, సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటారంటే సో మనకి ఎంత ఈజీగా మనం మొబైల్ యాప్ కానీ లేకపోతే ఒక వెబ్సైట్ కానీ డిజైన్ చేయొచ్చు అనుకుంటారు. అండ్ నెక్స్ట్ మీరు కూడా ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం ఏ సబ్స్క్రిప్షన్స్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రో వర్షన్స్ సో ఇలాంటి వర్షన్స్ మనం ఏం కొనాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి కొన్ని సెట్టింగ్స్ అడుగుతుంది. సో మనకి డిస్ప్లే వచ్చేసి మీకు లైట్ మోడ్ లో కావాలా డార్క్ మోడ్ లో కావాలని అడుగుతుంది. మనకి లైట్ మోడ్ అంటే లైట్ మోడ్, డార్క్ మోడ్. సో నేను ఇక్కడ మీకోసం లైట్ మోడ్ సెలెక్ట్ చేశాను. సో ఫుల్ నేమ్ వచ్చేసి అక్కడ మీకు ఏం పెట్టాలని అడుగుతుంది. నేను టెక్నాలజీ క్లాసెస్ అనే పెట్టమని అడుగుతున్నాను. సో ఓకే, నెక్స్ట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మీరు ఏదైనా తయారు చేసుకుంటారు కదా. సో మీరు ఏదైనా కంపెనీకి ఫౌండరా లేకపోతే ప్రోడక్ట్ మేనేజరా, డిజైనరా, ఇంజనీరా లేకపోతే ఒక మార్కెటింగ్ మేనేజరా, కన్సల్టెంట్ అని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీర్ అని క్లిక్ చేశాను. ఇంజనీర్ అని క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీ కంపెనీలో మీరు ఒక్కళ్ళే ఉంటారా 200+ సార్ అడుగుతుంది. సో అంటే ఇక్కడ వేరే ర్యాండమ్గా ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు లైవ్ లో మీ ముందే ఒక మొబైల్ యాప్ ని నేను డిజైన్ చేసి చూపించబోతున్నాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. సో ఇక్కడ చూడండి టెంప్లెట్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ మీరు వెబ్సైట్ ఏదైనా బిల్డ్ చేయాలంటే టెంప్లెట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ డైరెక్ట్ గానే మనం ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో అలాగే లేదంటే సెర్చ్ చేయొచ్చు, లేదంటే రిసోర్సెస్ నుంచి చేసుకోవచ్చు, మీరు ఆల్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళచ్చు. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదండి.
సో ఇక్కడ గెట్ 10 క్రెడిట్స్ ఈచ్ అని ఉంది కదా. సో ఈ 10 క్రెడిట్స్ అనేవి డైలీ, సో డైలీ అనేది మీరు మారుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించడం కోసం ఒక మొబైల్ యాప్ డిజైన్ చేద్దాం అనుకున్నా కదా. సో దానికి ఒక 5 క్రెడిట్స్ లేకపోతే 3 క్రెడిట్స్, ఓకే, సో అది కన్జ్యూమ్ చేసుకుంది అనుకోండి. సో ఇంకా మిగిలిన 7 క్రెడిట్స్ తోటి మనం వేరేదో తీసుకోవచ్చు. అది మళ్ళీ 24 అవర్స్ అవ్వగానే నెక్స్ట్ డే ఏంటంటే మళ్ళీ 10 క్రెడిట్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. ఓకే, సో ఇదేంటంటే మనం హ్యాపీగా మనం ఏదైనా నేర్చుకోవాలన్నా లేదంటే కొత్తది క్రియేట్ చేసుకోవడానికి కూడా ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. సో ఇక్కడ మీకు ఆల్రెడీ 10 క్రెడిట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ దేని గురించి అని ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ అడ్వాన్స్డ్ ఇక్కడ నేను ఇక్కడ కామెంట్ ఏమి ఇచ్చానంటే సో క్రియేట్ అన్ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ జస్ట్ మీరు ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మీకు మనకి కావాల్సిన అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ అనేది మీకు డిజైన్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు అది ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ ఆప్షన్స్ తీసుకుంటుందో. అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ 13 seconds లో డిజైన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఏదో అడుగుతుంది గెట్ నోటిఫికేషన్ మీద, సో మనం అది లేటర్ టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు డిజైనింగ్ అని వచ్చింది, అంటే స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట. సో జరుగుతున్నది వర్చువల్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ వెబ్సైట్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి డిజైనింగ్ బోల్డ్ క్యాలిక్యులేటర్ యూఐ కాన్సెప్ట్ అని వచ్చింది. సో ఇలా మనకి కోడింగ్ అవసరం లేకుండా, సో ఇంతకు ముందు ఎలా ఉండేది అనేది మీకు ఐడియా ఉంది. సో ఇప్పుడు ఏదైనా ఒక మొబైల్ యాప్ డిజైన్ చేయాలంటే కంపల్సరీగా కోడింగ్ వచ్చి ఉండాలి. అండ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఫ్రంట్ ఎండ్ లో ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తారు అండ్ బ్యాక్ ఎండ్ లో ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ బిల్డింగ్ ఎ స్లీక్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ విత్ ఎ బోల్డ్ డార్క్ inspiring modern calculator like Colbert and iOS calculator. ఓకే, సో ఇక్కడ మొత్తం అన్ని క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ లోడింగ్ ప్రివ్యూ అని పడింది. సో ఇక్కడ ఇంప్లిమెంటింగ్ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ యూఐ. ఓకేనా. సో ఇలా ఆటోమేటిక్గా మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి నేను సో ఇక్కడ మీకు మాట్లాడుతున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ చూడండి క్రెడిట్స్ ఎన్ని కన్జ్యూమ్ అయినాయి అంటే సో ఇందాక మీకు 10 క్రెడిట్స్ అని చూపించాను. ఇప్పుడు 3.6 క్రెడిట్స్ రిమైనింగ్ ఉన్నాయి. అంటే మిగతా 6 పాయింట్ సంథింగ్ క్రెడిట్స్ ఈ క్యాలిక్యులేటర్ డిజైన్ చేయడానికి తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు క్యాలిక్యులేటర్ అయితే డిజైన్ అయిపోయింది కదా. సో దీన్ని ఏం చేయాలనే ప్రాసెస్. ఓకేనా. సో ఇప్పుడు మీ ముందే చేశాను, ఒక కోడ్ రాయలేదు అండ్ ఒక టెంప్లెట్ కూడా యూజ్ చేయలేదు, డైరెక్ట్గా ఒక సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇచ్చాను అండ్ బై డిఫాల్ట్గా క్యాలిక్యులేటర్ వచ్చేసింది. అసలు ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ పనిచేస్తుందా లేదా అనేది కూడా చూద్దాం. లైక్ 45 మైనస్ 85 లేకపోతే ఏదైనా ఇచ్చుకోవచ్చు. అసలు పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఫర్ అవర్ రిఫరెన్స్ కోసం కొంచెం మినిమైజ్ చేస్తాను, ఎందుకంటే క్యాలిక్యులేటర్ మొత్తం కనిపించాలి కాబట్టి. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ మీద క్లిక్ చేయాలి, ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకేనా. సో క్లియర్ చేశాను మళ్ళీ. సో క్లియర్ చేసేసాను. నెక్స్ట్ 12 ఇంటూ లేకపోతే 12 డివైడెడ్ బై ఏదో ఒకటి 56. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు కొట్టారు. సో రైట్, ఇప్పుడు క్యాలిక్యులేటర్ అనేది వర్క్ అవుతుందని సంగతి మనకు అర్థమైంది. ఓకే, సో
దీన్ని షేర్ చేసి లేదంటే దీన్ని డౌన్లోడ్ చేసి ప్లే స్టోర్లో పెట్టి డబ్బులు ఎలా సంపాదించాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మీరు వీడియో స్కిప్ చేయమాకండి, నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవటమే నాకున్న ఏంటంటే గుడ్ హ్యాబిట్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ కూడా. సో ప్లీజ్ మీరు ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ పెట్టుకుని మళ్ళీ చూడండి. ఓకే, సో ఇప్పుడు క్యాలిక్యులేటర్ చేశారు కదండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పబ్లిష్ అని కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ అప్ సైడ్ కార్నర్ లో పబ్లిష్ యువర్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే సో ఇప్పుడు ఈ మొబైల్ యాప్ కి పేరు ఏం కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు అంటే నా పేరు కార్తిక్ కాబట్టి నేను కార్తిక్ క్యాలిక్యులేటర్ అని పెట్టుకోవచ్చు, లేదంటే మీకు ఆండ్రాయిడ్ క్యాలిక్యులేటర్ అని పెట్టచ్చు, లేకపోతే మీకు అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ అని పెట్టచ్చు. ఓకే, సో ఇక్కడ చూద్దాం అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ అని పెడితే వస్తుందా. అడ్వాన్స్డ్ స్పేసెస్ తీసుకోదండి, అడ్వాన్స్ క్యాల్సియం పెట్టాను. ఓకే, బై లక్ అడ్వాన్స్ క్యాల్సి అనేది తీసేసుకుంది. యాక్చువల్గా చాలా చోట్ల తీసుకోదన్నమాట. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, మీకు యాడ్ కస్టమ్ డొమైన్ ఇలా ఇచ్చారన్నమాట. సో మీకు ఆప్షన్ అనేబుల్ అవ్వాలి అంటే కనుక నెక్స్ట్ స్టెప్లో చెప్తాను ఏం చేయాలనేది. సో మీరు కష్టపడి తయారు చేసిన యాప్ పేరు వచ్చేసి మీకు అడ్వాన్స్ క్యాలిక్యులేటర్. ఓకే, మీకు క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ పబ్లిష్ అంటే దాన్ని ఎవరైనా ఓపెన్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, అవసరమైతే వాళ్ళ మొబైల్ ట్యాబ్స్ వాటిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వర్క్ స్పేస్ మెంబర్స్ అంటే ఏంటంటే ఇది బిజినెస్ అన్నమాట, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి లైక్ కంపెనీస్కి. సో వాళ్ళు ఏంటంటే మొత్తం రైట్స్ అన్ని కొనుక్కుని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకే, సో మీకు అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇప్పుడు ఏం కొట్టాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో మన యాప్ పేరు వచ్చేసి లవబుల్ యాప్ అని ఉంది కదా. సో ఇక్కడ ఐకాను టైటిల్ అని ఉంది కదా, ఐకాను టైటిల్ కూడా మార్చుకోవచ్చు మనం. అడ్వాన్స్డ్ క్యాల్సి అని పెట్టాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెట్టుకోవచ్చు, అంటే మనం ప్లే స్టోర్లో ఒక మొబైల్ యాప్ మీద క్లిక్ చేస్తే దాని ఐకాను అండ్ దాని పేరు, దాని గురించి కింద డిస్క్రిప్షన్, కొన్ని ఫొటోస్ వస్తాయి కదా. సో అలా అవన్నీ మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట. డూ పెట్టారు. సో ఇక్కడ ఇప్పుడు సోషల్ ఇమేజెస్ అంటే నాకు చెప్పా కదా, సో ఏదన్నా మన ఫొటోస్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ క్యాల్సీకి సంబంధించిన ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలండి. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ రెడీ టు పబ్లిష్ అని ఉంది కదా. సో ఇక్కడ వెబ్సైట్ యాక్సెస్ అంటే మీకు ఏదైనా వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ ఉందనుకోండి, డైరెక్ట్గా దాంట్లోకి ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. వెబ్ ఇన్ఫో కానీ వెబ్ యాక్సెస్ కానీ ఇవ్వచ్చు. లేదు మనకి వెబ్సైట్ లేదంటే ఇప్పుడు బ్లాగ్ లేదు సార్, సో మనకంత సీన్ లేదు, సో జస్ట్ మనం షేర్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్కి, వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న యూఆర్ఎల్ ఉంది కదా. సో ఇక్కడ అడ్వాన్స్ క్యాల్సి అని, సో దాన్ని పేస్ట్ చేసి దాన్ని షేర్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది పబ్లిష్ అవుతుంది అనమాట. సో పబ్లిష్ అయిపోయిన తర్వాత మనకి ప్రివ్యూ కూడా చూపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ పబ్లిష్ అవుతుందండి ఇక్కడ. సో మనకి కావాలనుకుంటే ఆ యూఆర్ఎల్ మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో కాపీ చేసుకుని మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు చెప్పిన సో ఓకేనా, సో ఇక్కడ చూసారు కదండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. సో మీ యాప్ అనేది ఇప్పుడు లైవ్లో ఉందని. ఓకే, సో ఇక్కడ వ్యూ యాప్ అని ఉంది, షేర్ అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ కన్వీనియన్స్ కోసం నేను చూస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ దీన్ని కాపీ పేస్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేశాను. సో వేరే బ్రౌజర్ ఆర్ వేరే ఏదైనా ఓపెన్ చేసి దాన్ని ఇక్కడ పేస్ట్ చేశాను మీ ముందే. సో లైవ్లో మీరు చూస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఆ యాప్ అనేది వస్తుంది. ఓకేనా,
సో ఇందాక వచ్చినట్టే వచ్చింది కదండి ఆ యాప్. ఓకే, సో ఇలాగా మనం తయారు చేసి మనం ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. అండ్ మనకి బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ ఉంటే కనుక వాటిలో షేర్ చేయొచ్చు, లేదంటే ఫ్రెండ్స్కైనా షేర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ప్రామిస్ చేసినట్టు నెక్స్ట్ వీడియోలో దాన్ని గూగుల్ ప్లే స్టోర్లో మీకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా చెప్తాను. సో ఇప్పుడైతే మీకు వచ్చేసి మొబైల్ యాప్ ఎలా తయారు చేయాలో వచ్చేసింది కదా. సో మీరు ఈ యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో మీరు ఎట్లా అంటే ఇప్పుడు దాంట్లో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ గూగుల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యాప్స్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. అంటే ఇది ఐ మీన్ ఏదైనా ఫ్రాడ్ ఉందా, లేకపోతే కరెక్టే ఉందా, అండ్ లేకపోతే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా గ్యాదర్ చేస్తుందా, ఇట్లా అన్ని చూసుకుంటారు. సో చూసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవ్ ఇస్తారు. సో వాళ్ళు అప్రూవ్ ఇచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఆ యాప్ అనేది లైవ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా. సో ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే ఇంతటితో వచ్చేసి మీకు ఈ వీడియో అనేది నేను ఆఫ్ చేస్తున్నాను. సో మీకు ఈ వెబ్సైట్ లింక్ కావాలన్నా, లేదంటే ఇప్పుడు నా రిఫరల్ తోటి మీరు జాయిన్ అయ్యారనుకోండి, డైలీ 10 క్రెడిట్స్ కాకుండా 20 క్రెడిట్స్ వస్తాయి అనమాట డైలీ. సో నేను రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఫస్ట్ కామెంట్లో కూడా నేను ఇస్తాను. సో దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా మంది కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సో మరి వై కాంట్ యూ అనమాట. సో మనం ఎందుకు సంపాదించకూడదనే ఏంటంటే నేను కూడా తెలుసుకుని ఇలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మీరు మెన్షన్ చేయండి. అండ్ ఇన్ కేస్ నాకు ఏదైనా తెలియకపోయినా నేను కూడా తెలుసుకుని మీ కామెంట్స్కి అండ్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. And thanks for watching my video friends. Thank you.